మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ అయితే ఉన్నాయి. చాలామంది పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ని కేవీ స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటారు. అయితే కొన్ని స్కూల్స్లో మాత్రమే నర్సరీ టు 12th ఉన్నాయి. మ్యాక్సిమం స్కూల్స్లో కేవీలో క్లాస్ 1 to 12 క్లాసెస్ అయితే ఉన్నాయి. ఏ స్కూల్లో అయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉందో వాటిని బాలవాటిక 1, 2, 3 అంటారు. సో ఒక్కసారి మీరు క్లాస్ 1లో జాయిన్ చేస్తే 12th వరకు మళ్ళీ అడ్మిషన్ తీసుకునే పని లేదు. చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ కేవీలో జాయిన్ చేయాలంటే ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా, లేకుంటే ఇంటర్వ్యూస్ ఉంటాయా? ఒకవేళ మీరు నర్సరీ టు 8th అలాగే 10, 11, 12లో జాయిన్ చేస్తే మీ కిడ్కి ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. ఒకవేళ ఓన్లీ మీరు డైరెక్ట్గా 9th క్లాస్కి జాయిన్ చేయాలనుకుంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. అది 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. దీంట్లో మీకు మ్యాథ్స్, ఇంగ్లీష్, సోషల్, హిందీ ఇంకా సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ 20 మార్క్స్ అయితే ఉంటుంది. వన్స్ మీరు క్లాస్ 1లో జాయిన్ చేస్తే 12th వరకు ప్రమోట్ అవుతారు. మళ్ళీ అడ్మిషన్ తీసుకునే పని లేదు. అలాగే బాలవాటిక 1, 2, 3లో జాయిన్ చేసిన 12th వరకు ప్రమోట్ అవుతారు. మళ్ళీ అప్లికేషన్ తీసుకునే పని లేదు. అన్ని స్కూల్స్లో ఎక్సెప్ట్ 9th క్లాస్ మిగతా అన్ని క్లాసెస్కి లక్కీ డ్రా ద్వారానే అడ్మిషన్ జరుగుతుంది.